హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. ఈ రోజు నుంచేనండి ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. అసెస్మెంట్స్ అనేటివి ప్రతిరోజు కూడా ఇద్దరికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి సచివాలయంలో కూడా ఇద్దరికైతే ఈ యొక్క అసెస్మెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట. 2 స్లాట్స్ అయితే ఇచ్చింది ప్రభుత్వము. ఉదయము 11 నుంచి 12 గంటల మధ్యలో ఒక స్లాటు, మధ్యాహ్నము 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఒక స్లాటు. ఇలా రోజుకి ఇద్దరు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి రాయబోతున్నారు అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి టాపిక్స్ అడుగుతారు, అదేవిధంగా ఈ యొక్క అసెస్మెంట్కి సంబంధించి షెడ్యూల్ అయినట్లు మీకు మెసేజ్ అనేది వస్తుంది కదా. దానికంటే ముందుగా ఇక్కడ మీరు పాయింట్ అనేది చూసుకున్నట్లయితే అప్డేట్ యువర్ ప్రొఫైల్ అట్లీస్ట్ 48 hours బిఫోర్ యువర్ షెడ్యూల్ అసెస్మెంట్. ఆఫ్టర్ దిస్ విండో యువర్ ప్రొఫైల్ విల్ బి లాక్డ్ అని చెప్తుంది అనమాట. అసలు దీని మీనింగ్ ఏంటనేది నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అసెస్మెంట్ ఎలా జరుగుతుంది, పాయింట్స్, అదేవిధంగా ఈ యొక్క అసెస్మెంట్లో వచ్చేటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సమాచారం, ఈ యొక్క అసెస్మెంట్ జరిగేటువంటి సమాచారాన్ని అంతా కూడా నేను మన యొక్క వెబ్సైట్లో అయితే డీటెయిల్డ్గా మీకు తెలుగులో అయితే రాసి ఉన్నాను అనమాట. దాన్ని కూడా విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. ఓకేనా, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ముందుగా ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోమని చెప్తున్నారు కదా. దేనికి వరకు అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ పాయింట్ అనేది కూడా మీకు నోట్ చేసి చూపిస్తాను చూడండి. అప్డేట్ యువర్ ప్రొఫైల్ అట్లీస్ట్ 48 hours బిఫోర్ యువర్ షెడ్యూల్ అసెస్మెంట్. ఆఫ్టర్ దిస్ విండో యువర్ ప్రొఫైల్ విల్ బి లాక్డ్ అని చెప్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే ప్రొఫైల్ అనేది అసెస్మెంట్కి ముందుగా మనము రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మెయిన్గా చెప్పాలంటే. అందువల్ల ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోండి అని చెప్తుంది. ఈ ప్రొఫైల్ అప్డేట్ చేయడంలో ముఖ్యంగా మనము ఏ డీటెయిల్స్ అనేటివి ఎక్కువగా ఇస్తాము, అసలు ఏ డీటెయిల్స్ ఇవ్వాలి అనేది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనకి ప్రొఫైల్లో ఏమేమి ఉంటాయనేది చెప్పారనమాట. చూడండి, బిల్డ్ యువర్ ప్రొఫైల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ చేయాలి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. సర్టిఫికేట్స్ని అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాజెక్ట్ కనుక చేసుకున్నట్లయితే దాని మీద కూడా మీరు ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి, అది కూడా మీకు అసెస్మెంట్ వచ్చిన 48 గంటల లోపల మీకు మెసేజ్ అనేది వస్తుంది కదా. ఆ మెసేజ్ వచ్చినటువంటి 48 గంటల లోపలే మీరు ఈ యొక్క ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే యువర్ రెజ్యూమ్ ఈజ్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ ఫ్రమ్ దీస్ డీటెయిల్స్ అని చెప్తున్నారు. అంటే రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అయ్యేదానికి సంబంధించి అయితే మన యొక్క ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోమని చెప్పి ఇక్కడ మనకు సమాచారం. కాబట్టి ఈ గైడ్ కూడా నేను ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఈ గైడ్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. చాలా క్లియర్గా చెప్పున్నారు. ఇదంతా కూడా నేను తెలుగులో అయితే మన వెబ్సైట్లో ఇచ్చి ఉన్నాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. బిల్డ్ యువర్ ప్రొఫైల్ అంటున్నారు కదా, ఇది ఎవరు చేస్తారని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. దీన్ని మనమే చేసుకోవచ్చు, లేదా మనం అసెస్మెంట్కి వెళ్ళే ముందు మన యొక్క సచివాలయం స్టాఫే మన యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేస్తారు. ఇలా జరుగుతుందన్నమాట, ఇబ్బందులు అయితే లేదు. ఓకేనా, ఒకవేళ మనమే చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఏదైనా వెబ్సైట్ ఉందా అంటే ఉంది, నేను డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. ప్రతి సమాచారాన్ని కూడా వివరంగా అయితే ఉంటుంది డిస్క్రిప్షన్, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ యొక్క వెబ్సైట్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదేనమాట కౌశలం వెబ్సైట్. నేను మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి అని చెప్పే సమయంలో కూడా మీకు చెప్పాను, ఏదైతే నౌకరీ వెబ్సైట్ ఏ విధంగా వర్క్ అవుతుందో అలానే కౌశలం వెబ్సైట్ కూడా వర్క్ కాబోతుంది. కౌశలం మీద ఒక వెబ్సైట్ అనేది వస్తుంది అని చెప్పాను. మనం అనుకున్నట్లుగానే, మనం చెప్పుకున్నట్లుగానే ఇక్కడ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది, చూసుకోవచ్చు అనమాట. ఇందులో ముందుగా రిజిస్టర్ అయ్యి మన యొక్క ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయంలో టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆధార్కి ఓటీపీలు అయితే వెళ్ళడం లేదనమాట. ఒకవేళ ఆధార్కి ఓటీపీలు వెళ్తే నేను మీకు తప్పకుండా ప్రొఫైల్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఎగ్జాంపుల్గా అయితే చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫర్ గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్, మనం కౌశలంలో రిజిస్టర్ అయి ఉంటాం కదా, ఆధార్ నెంబర్ అయితే ఇచ్చి వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత అకౌంట్ సెటప్ చేసుకోవాలి. అంటే మనము కౌశలం వెబ్సైట్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, అకౌంట్ సెటప్ చేసుకునేటప్పుడు మన యొక్క ప్రొఫైల్కి సంబంధించి, అదే మన యొక్క అకౌంట్కి సంబంధించి ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి.
ఫైనల్గా కేవైసీ అంటే ఆధార్తో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా సెటప్ చేసుకున్న తర్వాత మనకు ఒక అకౌంట్ ఐడి ప్లస్ పాస్వర్డ్స్ అనేవి అవుతాయన్నమాట. సో అప్పుడు మనము లాగిన్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా లాగిన్ అనేది, సో ఇక్కడ చూడండి లాగిన్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో అప్పుడు మన యొక్క ఈమెయిల్ ఐడి, మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, సో లాగిన్ టు పోర్టల్ అనేది క్లిక్ చేసినట్లయితే సో మనము పోర్టల్లోకి లాగిన్ అయిపోతాం. మన యొక్క డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి, డాష్ బోర్డ్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ డాష్ బోర్డ్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మన యొక్క గైడ్లో అయితే చెప్పున్నారు చూడండి. సో ఈ గైడ్లో చెప్పారు. సో ఫస్ట్ డాష్ బోర్డ్ అనేది ఎలా చూపిస్తుంది అనేది సో ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఫస్ట్ లాగిన్ డాష్ బోర్డ్ ఓవర్ వ్యూ అనేది ఇలా ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి వీవింగ్ జాబ్ ఆపర్చునిటీస్, అసెసింగ్ అసెస్మెంట్స్, ట్రాకింగ్ యువర్ కెరీర్ ప్రోగ్రెస్, డౌన్లోడింగ్ యువర్ రెజ్యూమ్, మానిటరింగ్ లీడర్ బోర్డ్ పాయింట్స్ అండ్ లీడింగ్ స్ట్రీక్స్, ఇలా మన యొక్క ప్రొఫైల్ అనేది చూపిస్తుంది అనమాట ఫస్ట్ డాష్ బోర్డ్ అనేది. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి సో కౌశలం అసెస్మెంట్స్, మనకు షెడ్యూల్ టైం అనేది ఇస్తారు కదా, అప్పుడే మనకు ఈ యొక్క అసెస్మెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. సో మనకు ముందుగా అయితే చూపిస్తూ ఉంటాయి అనమాట అసెస్మెంట్స్ ఇవి ఉన్నాయని చెప్పి. అవి ప్రజెంట్ ఓపెన్ అవ్వవు, మనకి ఎప్పుడైతే డేట్ అనేది ఇచ్చుంటారో ఆ రోజునే మనకు ఓపెన్ అవుతాయి అనమాట. సో స్కిల్ అసెస్మెంట్స్లో వచ్చేసి టాపిక్స్ అనేవి ఏమేమి ఉంటాయో చెప్పారు చూడండి. సో 45 minutes అయితే ఉంటుందన్నమాట స్కిల్ అసెస్మెంట్ అనేది. ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్. కొంతమంది సో పేపర్లో ఇస్తారా, సో ఈ యొక్క షీట్ ఏమైనా ఇస్తారో ఓఎంఆర్ షీట్లు ఇలా అడుగుతున్నారనమాట. మొత్తం ఆన్లైన్ అండి. సో చాలామంది తెలియక అడుగుతున్నారనమాట. సో వాళ్ళకందరికీ కూడా నేను చెప్తున్నాను వినండి. సో మనకంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని మనం నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి రాస్తారో, అదేవిధంగా లేకపోతే ఎంసెట్లు, అదేవిధంగా నీట్లు ఇవన్నీ రాస్తుంటారో స్టూడెంట్స్, సో వారికి అయితే అర్థమవుతుంది అనమాట ఎలా జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ అనేది. సో తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి మనం వివరంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ మనకు స్కిల్ అసెస్మెంట్లో ఉన్నటువంటి టాపిక్స్ కనుక గమనించినట్లయితే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అదేవిధంగా వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్, పర్సనలైజ్డ్ టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో మన ప్రొఫైల్లో మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాం కదా, సో వాటి మీద అయితే కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇలా 5 టాపిక్స్ మీద అయితే 30 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 30 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. కరెక్ట్ పెడితే కరెక్ట్ వస్తుంది, రాంగ్ పెడితే తప్పు అని వస్తుంది అనమాట. అది కూడా మనము అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అసెస్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేసేసిన తర్వాతనే మనకు ర్యాంకు, అదేవిధంగా మనకు వచ్చినటువంటి మార్క్స్ అనేవి చూపిస్తుంది. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అసెస్మెంట్, దీని మీద వచ్చేసి 3 క్వశ్చన్లు వస్తాయి. సో 3 క్వశ్చన్లు కూడా 30 secondsలో మనం ఆన్సర్ అయితే చేయాలి. అది కూడా ఇంగ్లీష్లోనే చేయాలని చెప్తున్నారు. మీరు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలుగు వస్తే తెలుగులో మాట్లాడేయండి. ఓకేనా? సో మ్యాక్సిమం ఇంగ్లీష్కి ట్రై చేయండి మాట్లాడేదానికి సంబంధించి. సో ఈ యొక్క 3 క్వశ్చన్స్ అనేవి ఏం వస్తాయనేది ఎవరికి కూడా తెలియదు. సో ఎవరైనా సరే ఈ యొక్క అసెస్మెంట్లో పాల్గొంటే వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో సమాచారం అనేది సేకరించి మీకు తప్పకుండా చెప్తాను. ఓకేనా? నాకు కూడా ఇంకా మెసేజ్ రాలేదు, నేను కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాను. సో నాకు కూడా అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఇంకా వివరంగా అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇదన్నమాట. ఫస్ట్ మన యొక్క ప్రొఫైల్ అసెస్మెంట్కి ముందుగా ప్రొఫైల్ అనేది బిల్డ్ చేయాలి, రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయాలి. సో దానికి సంబంధించి అయితే 48 hours బిఫోర్ చేయమని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ టైంలో మనకు ఇచ్చినటువంటి అసెస్మెంట్ షెడ్యూల్ టైంలో లోపల అయితే చేస్తారనమాట, కన్ఫామ్గా జరుగుతుంది. సో తర్వాత అయినా చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా 2 slots ఇద్దరికి జరుగుతాయి ఒక సచివాలయంలో. ఇలా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో ఇద్దరు చొప్పున అయితే జరుగుతూ ప్రభుత్వం అయితే ఒక షెడ్యూల్ టైం అనేది క్రియేట్ చేస్తుంది. December 2nd నుంచి December 6th వరకే అని చెప్పున్నారు. సో ఆ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ ముందుగా గ్రాడ్యుయేట్స్కి మెసేజ్లు అనేవి వస్తున్నాయన్నమాట. ఆ నెక్స్ట్ 10th కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి వస్తుంది. ఆ తర్వాత 10th బిఫోర్ వాళ్ళకి సంబంధించి ఇలా డిఫరెంట్ స్టేజెస్లో అయితే మనకు రావడం జరుగుతుందని చెప్పి నా అభిప్రాయము. సో త్వరగా మీకు అప్డేట్స్ అనేవి అందించేదానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క గైడ్ ఇస్తాను, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి లింకు, అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలానే ఈ వివరాలన్నీ కూడా తెలుగులో ఉన్నటువంటి వెబ్సైట్ లింకు, ఇలా 3 అయితే మీకు లింక్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.